అందరికీ హృదయపూర్వక ప్రణామాలు. నా ప్రియతమ అగ్రజులు, భారతదేశ మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్‌జీకు ప్రత్యేక కృతజ్ఞతలు. వారు ఈ కార్యక్రమంలో భాగమైనందుకు, అలాగే ఈ ఉత్సవాల కమిటీ చైర్మన్‌గా వీటిని నిర్వహించినందుకు నా కృతజ్ఞతలు వ్యక్తం చేయడానికి నాకు పదాలు సరిపోవు. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒక సంస్థగా, అలాగే వ్యక్తులుగా మనమంతా చాలా దూరం ప్రయాణించాం. మొట్టమొదటి బసంత్ సమయం నుండి, అంటే 10 లేదా 12 మంది వ్యక్తులు కలిసినప్పటి నుండి 1964వ సంవత్సరంలో 40 మంది హాజరైన బసంత్ ఉత్సవాల సమయం నుండి విశ్వవ్యాప్తంగా లక్షలాది మంది హాజరవుతున్న ఈనాటి వరకు ఎంతో దూరం వచ్చినప్పటికీ ఇంకా మనం ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉంది. మన లక్ష్యం ఇంకా ఎంతో ఉన్నతమైనది. మన అంతరంగ పురోగతి అద్భుతమైనది. Each individual, at some point or the other, has felt some profound divine experiences వ్యక్తిగతంగా within అందరం themselves. ఎప్పుడో ఒకసారి గాఢమైన దివ్య అనుభవాలను పొందుతూనే ఉన్నాం. అయితే వాటికి మరింత పోషణ ఇవ్వవలసిన అవసరం ఉంది. మనలో ఏర్పడిన ఈ పుష్పించడం అనేది ఒక పూల తోటలా రూపొందాలి. అది ఒక పూల వనంలా మార్పు చెందాలి. ఇదివరలో మనలో ఎక్కువ మందికి మన మిషన్ సాహిత్యం చదవడంపై ఆసక్తి అనేది అంతగా ఉండేది కాదు. But now, especially the youngsters are showing greater and greater interest in learning more about spirituality. అయితే ఈనాటి యువత ఆధ్యాత్మికత పట్ల చాలా ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. మన యువతలోని తెలుసుకోవాలి అనే ఈ తపన నాకు ఎంతో ఆనందాన్నిస్తోంది. అఫ్‌కోర్స్ పెద్దవాళ్ళు, మన ప్రిసెప్టర్లు సరైన మార్గదర్శకత్వం, సరైన పోషణ ఈ యువతకు ఇవ్వవలసి ఉంది. ప్రిసెప్టర్లుగా మీకు నేడు 75% పరిజ్ఞానం కనుక లేకపోతే మీరు ప్రిసెప్టర్లు అవ్వలేరు. మేము ఈ పరిధిని, అర్హతను పెంచడం జరిగింది. ఇప్పటికి ప్రిసెప్టర్లు అయిన వారు దీని గురించి ఆలోచించండి. ఇప్పటికే ఉన్న ప్రిసెప్టర్లకు పరీక్షలు నిర్వహించడం అనేది నా హృదయం ఒప్పుకోవడం లేదు. దీన్ని నేను అమలు జరపాలని భావిస్తే వాళ్ళ వైఖరి తిరుగుబాటుతనంగా ఉండవచ్చు. కానీ ఒక్క విషయం ఆలోచించండి. మనకున్న పరిజ్ఞానపు స్థాయిపై బాబూజీ సంతోషిస్తారా? ఆలోచించండి. పిల్లలు, యువత ఒక్కోసారి మనల్ని ప్రశ్నిస్తారు. మోక్షం అంటే ఏమిటి? ప్రపన్న స్థితి అంటే ఏమిటి? బ్రహ్మగతి ఏమిటి? ఇటువంటి సహజ మార్గ సాహిత్యంలోని ప్రాథమికమైన ప్రశ్నలకు మన ప్రిసెప్టర్స్‌లో ఎంతమంది సమాధానం ఇవ్వగలుగుతారు? పుస్తకాలను చదివిన తర్వాత సైతం మోక్షంపై, ప్రపన్న, బ్రహ్మగతిపై వివరించిన పేజీలను చదివిన తర్వాత కూడా ప్రిసెప్టర్లుగా మనం ఆ స్థితిని ఎదుటివారిలో ఏర్పరచగలగాలి. కేవలం అటువంటి జ్ఞానాన్ని పంచుకోవడం మాత్రమే సరిపోదు. ఒక అభ్యాసి మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రశ్నించినప్పుడు, దయచేసి వివరించండి అన్నప్పుడు, అఫ్‌కోర్స్ మనం ఇలా చెబుతాం. పంచభూతాలను అధిగమించినప్పుడు, జీవితంలోని ద్వంద్వాలను అధిగమించినప్పుడు హృదయ క్షేత్రాన్ని దాటడం జరుగుతుంది. బ్రహ్మాండ మండలంలోకి ప్రవేశించడం ద్వారా మనం మోక్షానికి అర్హత సాధిస్తాం. అయితే ఇదంతా కేవలం పరిజ్ఞానం మాత్రమే. ఎంతోమంది ఇది కూడా తెలియని వారితో పోల్చితే ఇది ఒక విధంగా మంచిదే. అయితే దీన్ని ఎలా చేరుకోవాలి అంటే, మనం అటువంటి తపన గల ఆత్మలపై నిరంతరం, అవిశ్రాంతంగా ప్రతిదినం ఎంతో పనిచేయవలసి ఉంటుంది. ప్రపన్న గతి గురించి ఈ భండారా సందేశంలో వివరించడం జరిగింది. ప్రపన్న గతి అంటే ఏమిటి? అటువంటి స్థితి సృష్టించడం అనేది ఎలా ఉంటుంది? శరణాగతి మన ప్రయాణానికి అంతమా? లేదా
అది అంతానికి చేర్చే మార్గమా? ఇది ఒక ప్రక్రియ కాదు. అది మార్గము, అలాగే అంతము రెండూను. మనం ఒక సాధారణ ప్రార్థనతో ప్రారంభిస్తాం. ప్రార్థన అంటే సమర్పణ. మనం హృదయంలో ఆరాధించే భగవంతునికి సమర్పిస్తాం. ఈ సమర్పణ మెల్లమెల్లగా శరణాగతికి దారితీస్తుంది. బాబూజీని శరణాగతిని పెంపొందించుకోవడం ఎలా అని ఎవరో అడిగారు. సరళమైన సమాధానం ఏమంటే, మీ మాస్టర్‌పై ఆధారపడడాన్ని అలవరుచుకోండి అని. అయితే మనం ఏ విషయాలలో అయితే అపజయం పొందుతామో, అలాంటి మనకు అనుకూలమైన వాటి వరకే ఆయనపై ఆధారపడతాం. అయితే జీవితంలోని ముఖ్యమైన, ప్రాథమిక అంశమైన ఆధ్యాత్మికతలో మనం ఆయనపై ఆధారపడము. ఆధ్యాత్మిక లబ్ధిని పొందేందుకు మనమైతే ఏదో ఒకటి చేయాలి కదా! మీకు ఆధ్యాత్మికంగా ఎదగాలనే అభిలాష మాత్రం ఉండి, మీ ఆధ్యాత్మిక సమస్యలకు పరిష్కారాలు మాస్టర్ నుండి ఆశిస్తూ, కేవలం ఒక అవకాశవాదంగా మాస్టర్‌పై ఆధారపడడం సబబేనా? కేవలం ఒక సాధారణ బహుమతిని అందుకోవాలన్నా చేతులు చాచవలసిందే. Even to receive a simple gift, you have to stretch your hands. To receive the divine gift, one must open the heart. మరి ఆ దివ్య బహుమానం అందుకోవాలంటే ఎవరైనా హృదయాన్ని తెరవాల్సిందే. కొన్ని నిమిషాల పాటు స్వీకార భావనలో ఉండటం, ఆహ్వానించడం, గ్రహించడం, తీవ్రతరం చేయడం, ఏ, ఈ, ఐ, ఓ, యు ఈ దశలన్నీ మీకందరికీ తెలుసు. అది మనల్ని సహజ సిద్ధంగా శరణాగతి స్థితికి చేరేలా చేస్తుంది. చాలా సహజంగా. అందుకే బాబూజీ దీన్ని సహజ మార్గము అని పిలిచారు. ఏదో కృత్రిమంగా కాకుండా, రుద్దినట్లు కాకుండా, మనం ప్రయాణించే ఈ మార్గంలో అంతా సహజంగా జరుగుతుంది. నేను బ్రహ్మమును అనే పరిజ్ఞానాన్ని బలవంతంగా రుద్దినట్లు కాకుండా, చిలుకలు సైతం అహం బ్రహ్మాస్మి అని పలకగలవు. అయితే వీటన్నింటికీ ఆవల ఉన్నదేమిటి? అహం కరిగిపోయినప్పుడు శరణాగతి అనేది ఏర్పడుతుంది. సాధన ద్వారానే అహం కరిగిపోతుంది. మొదటగా ద్వంద్వాలనే 5 వృత్తాలు, ఆ తరువాత 11 వృత్తాలు దాటినప్పుడే ఆ అద్భుతం సంభవిస్తుంది. అహం అనేది నశించినప్పుడే ప్రపన్నగతి అంటే శరణాగతి ఏర్పడుతుంది. తనను తాను పరిపూర్ణంగా పోగొట్టుకున్నప్పుడు ఫలితంగా బ్రహ్మగతి అనేది ఏర్పడుతుంది. మనం కేంద్ర మండలంలోకి ప్రవేశించిన క్షణంలో ఇది సంభవిస్తుంది. ఆ అత్యున్నత లక్ష్యం ఆ విధంగా ఉంటుంది. లాలాజీ మహారాజ్ పర్షియన్ భాషలో ఈ స్థితిని అంటే శరణాగతి స్థితిని ఫనా ఏ ఫనా అని వర్ణిస్తారు. ఆయన బ్రహ్మగతి స్థితిని పర్షియన్‌లో బకా ఏ బకా అని వర్ణించారు. తరచూ యువత నాకు ఉత్తరాలు రాస్తున్నారు. ఈ ఫనా ఏ ఫనా అంటే ఏమిటి అని. ఫనా అంటే నిర్మూలన. దేనిని నిర్మూలించడం? శరీరాన్ని కాదు. మీ అహాన్ని వినాశనం Mana చేయడం, means annihilation. లొంగదీసుకోవడం. Annihilation of what? Not of the body, but of your ego. Annihilating, subduing it. అభూదియాత్ అనే స్థితిని అలవరుచుకోవడం ద్వారా ఈ పరిశ్రమ ప్రారంభమవుతుంది. అప్రాధాన్యమైన స్థితి, అప్రాముఖ్యమైన స్థితి. మన జీవితాలలో కేవలం భగవంతునికే పూర్తిగా ప్రాధాన్యతను కల్పించడం. మన సహజ మార్గ సాహిత్యాన్ని ఆకళింపు చేసుకోవడంలో మైమరిచిపోవాలని ముఖ్యంగా మన పెద్దవాళ్లను నేను కోరుతున్నాను. తద్వారా వాళ్ళు పిల్లలకు చక్కగా వివరించి వాళ్ళ తపనను, దాహార్తిని తీర్చగలరని ఆశిస్తున్నాను. ఈ మొత్తం ప్రక్రియలో వాళ్ళు కూడా ఎంతో ప్రయోజనం పొందుతారు. పెద్దలకు, యువతకు కూడా నాదొక చిన్న విన్నపం. సంవత్సరాంతంలోని పరీక్షలకు ఎలాగైతే మనమంతా రాత్రింబవళ్ళు చదువుకుంటూ సిద్ధపడతామో,
ఆ రోజులు గుర్తున్నాయా? అలాగే సహజ మార్గ సాహిత్యాన్ని చదవడానికి అటువంటి షెడ్యూల్, ఒక టైం టేబుల్ వేసుకోండి. తద్వారా మీరు ఎంతో లబ్ధి పొందుతారు. ఈ సరళమైన విజ్ఞప్తితో నేను ముగిస్తాను. Try to implement such schedule for your studying the literature of Sahaj Marg. You will immensely benefit. With this simple request, I conclude. Our second batch will soon start from 4th. All those భండారా రెండవ బ్యాచ్ మే 4వ తేదీ ప్రారంభమవుతుంది. ఈ భండారాలో పాల్గొని తిరిగి వెళుతున్న వారందరికీ నా కృతజ్ఞతలు. త్వరలోనే మీ అందరినీ మళ్ళీ కలుస్తాను. జూలై 24 భండారా ఉంటుందా అని ఎందరో అడుగుతున్నారు. ఈ సంవత్సరం తప్పక జరుపుకుందాం. మన గురు పరంపర ఇంతకుముందు కేవలం సంవత్సరానికి 2 భండారాలే ఉండాలని చెప్పడం జరిగింది. అయితే ఈ సంవత్సరం మనం మన ప్రియతమ చారీజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు జూలై 23, 24, 25 తేదీలలో జరుపుకుందాం. ధన్యవాదాలు.